జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత పేరుతో మహిళలను మోసం చేశారని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మహిళలు నానా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎందులోనైనా అవినీతి చేయగల సత్తా జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. జగన్ అసమర్థులని సొంత చెల్లి షర్మిల చెబుతోందని అన్నారు. జగన్కి ఓటు వేయొద్దని మరో చెల్లి సునీతారెడ్డి చెబుతుందన్నారు. దిశ చట్టం, దిశ యాప్ మహిళలకు రక్షణ కల్పించలేదని అన్నారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోతే జగన్కు నిద్ర రాదని ఆరోపించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కమిషన్ చైర్మన్ రాజీనామా చేశారని చెప్పారు. ఋషికొండలో నిర్మాణాలను రహస్యంగా ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగే వైసీపీ బంగాళాఖాతంలో కొట్టుకుపోతుందని వంగలపూడి అనిత చెప్పారు. న్యాయం కావాలని అన్నయ్య దగ్గరికి వెళ్తే న్యాయం దొరుకుతుందేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేసి హత్య చేసిన వాళ్ళను నువ్వు కాపాడుతున్నావని ఒకే ఒక బాధతో బయటకు వచ్చి హత్యలు చేయించిన నా అన్న జగన్మోహన్ రెడ్డికి ఎవడూ కూడా ఓటేయొద్దు అని సాక్షాత్తు నీ ఇంకో చెల్లి మాట్లాడుతుంది బయటకు వచ్చి. అటువంటిది నువ్వు ఈరోజు అక్క చెల్లెమ్మను ఉద్ధరించేస్తానని మాట్లాడుతున్నావు. అసలు ఏ రకంగా ఉద్ధరించా నువ్వు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు సుమారుగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను అని చెప్పిన నువ్వు ఈరోజు మద్యపాన నిషేధం దేవుడి పక్కన పెడితే కల్తీ మద్యాల వల్ల సుమారుగా 33 లక్షల మంది అనారోగ్య పాలవ్వటం, కొన్ని వందల మంది ఈరోజు చావుకి కారణమయ్యి చాలా మంది ఆడబిడ్డల మాంగళ్యాలు తెగిపోతా ఉంటే అటువంటి వ్యవహారంలో నువ్వు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నావని ఈరోజు మహిళల సాధికారత గురించి, మహిళా దినోత్సవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకొకటి ముఖ్యంగా మద్యపాన నిషేధం చేయడం పక్కన పెడితే మద్యం మీద మా వాళ్ళు ఇంతమంది తాగుతున్నారు అని చెప్పి మహిళల తాలిబొట్లను తాకట్టు పెట్టి 15 సంవత్సరాలకి 25,000 కోట్లు నువ్వు తీసుకొచ్చి ఈరోజు నువ్వు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నావంటే దీన్ని ఏ రకంగా ఈరోజు నువ్వు ఆడబిడ్డల్ని నువ్వు రక్షిస్తావంటే ఎవరు నమ్ముతాడు? ఈరోజు ఎప్పుడో పెట్టావు దిశ చట్టం అని, అది పకోడీ పొట్లాలు చుట్టుకోవడానికి కూడా పనికిరావట్లేదు ఆ చట్టం తాలూకా కాగితాలు. ఈరోజు అది కాస్త పోయింది దిశ యాప్ అన్నావు. ఈరోజు దిశ యాప్ కానీ దిశ చట్టం కానీ నిబద్ధత లేని ఒక ఎందుకు పనికిరాని చెత్త కుప్పల్లో తయారైనవి తప్పించి ఈరోజు వీటి ద్వారా ఒక్క ఆడబిడ్డనైనా రక్షించిన పాపాన్ని పోయారా మీరు? సుమారుగా ఈ 5 సంవత్సరాల కాలంలో 2 లక్షల మందికి పైగా ఆడబిడ్డని అబ్యూస్ చేసిన కేసుల్లో నమోదైనవి అంటే ఒక్కసారి నిన్ను ఏ రకంగా అర్థంలో చూసుకొని నీ మీద ఉమ్మేసుకోవాలి నా బతుకు చెడాని. ఎందుకో తెలుసా? ఇంతమంది ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి అఘాయిత్యాలు పాలవుతుంటే, అక్రమాలకు పాలవుతూ ఉంటే, అన్యాయాలకు గురవుతూ ఉంటే, హత్యలకు గురవుతూ ఉంటే, అత్యాచారానికి గురవుతూ ఉంటే మళ్ళా బయటకు వచ్చి సిగ్గు లేకుండా పరదాల మాటన పోలీసుల మాటన కూర్చొని అక్క చెల్లెములు నా అక్క చెల్లెములను మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు. కానీ ఆ పదాలు వింటుంటేనే మాకు ఒళ్ళు గగ్గు పొడుస్తూ ఉంది. ఈ రోజుకి కూడా దాని గురించి మాట్లాడు. తినడానికి తినే వస్తువుల్ని కూడా విపరీతంగా రేట్లు పెంచేసి అమ్మఒడి ఇస్తున్నాను కదా ఎవరి కోసం కొనుక్కోరు, చేయుత ఇస్తున్నాను కదా ఎవరి కోసం వాళ్ళు కొనుక్కోరు అని చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి ఒక సామాన్య మహిళ తాలూకా మానసిక స్థితి మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు. ఈరోజు ఆ బిడ్డలకి కనీసం చేసుకోవడానికి వాళ్ళకి కావలసింది వండి పెట్టలేక ఇబ్బందులు పడిపోతున్న పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టావు. ఆఖరికి నీ సేవ చేసుకునే అంగన్వాడీల ఆశా కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వస్తే వాళ్ళు లాఠీలు పెట్టి కొట్టించవు. నువ్వు మహిళా దినోత్సవం గురించి అదేవిధంగా మహిళల సాధికారత గురించి మాట్లాడుతావు. అమరావతి రాజధాని మహిళా రైతుల్ని పోలీసులు బూటుకాలతో తన్నిన రోజు కానీ, అమరావతి మహిళా రైతుల గురించి సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు మాట్లాడడం గురించి కానీ ఏ ఒక్కరోజు బయటకు వచ్చి స్పందించిన నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఎందుకనంటే సుమారుగా ఇంకొక విషయం, మహిళల పేరు మీదే నేను ఇల్లు ఇస్తున్నాను, మహిళల పేరు మీద సెంటు స్థలం ఇస్తున్నాను అన్నాడు. అరే సెంటు స్థలం మహిళల పేరు మీద ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా ఇల్లులు కట్టక వాళ్ళు అప్పుల పాలు చేసిందే కాకుండా ఓటీఎస్ పేర్లు చెప్పుకొని సుమారుగా 10,000 నుంచి 30,000 వరకు లూటీలు చేశారు మీ నాయకులు. ఈరోజు నువ్వు కూడా బయటకు వచ్చి మహిళా సాధికారత గురించి, మహిళా దినోత్సవం గురించి మాట్లాడేస్తావు. ఒక్కసారి ఆలోచించు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం ద్వారా శ్మశానంకి వెళ్ళేటంత వరకు కూడా సంక్షేమం ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత
నవరత్నాలని ఒక నకిలీ రత్నాలని నకిలీ సాకులను చూపించి అదివి కూడా సరిగా చెయ్యలేక చేతకాని దద్దమ్మలాగా బయటకు వస్తే ఎవడైనా అడుగుతాడేమో అని భయపడిపోయి పరదాలు వేసుకొని పోలీసుల మాటను కూర్చొని ఈరోజు నువ్వు చేస్తున్నావు. నేను నిన్న పైకులపేట నుంచి వచ్చేటప్పుడు చూసా, అటు ఇటు బారికేడ్లు వేస్తున్నాడు హైవేకి. ఏందిరా ఈ బారికేడ్లు, ఏంటి గ్రీన్ క్లాత్ అనుకున్నా. బారికేడ్లు కాస్త ఎవడు అందులో నుంచి ఎవడు రాకుండానంట. ఆఖరికి మా నిర్వాసిత ప్రాంతాల వాళ్ళు ఎవరైనా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారేమో అని చెప్పి ఆఖరికి కొంతమందిని హౌస్ అరెస్ట్లు కూడా చేయించిన పరిస్థితి ఈరోజు. అంటే ఎంత భయపడిపోయే పులివెందల పిల్లి మైక్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏకదాటిగా పాడిందే పాట అన్నట్టుగా పాడతాడు. ఆఖరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మహాప్రస్థానం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మన ఊర్లో మీరు అందరూ తిరిగే రోడ్లు, మనం అందరం చూసే డ్రైన్లు, మనం అందరం తాగే నీళ్లు, మనందరం చూసే ప్రాజెక్టులు, మనందరం వెళ్ళే బ్రిడ్జిలు, ఇవన్నీ గుర్తొస్తాయి. అదే నిన్ను చూస్తే ఏం గుర్తొస్తాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అని టక్కుమని గుర్తొచ్చేది కోడికత్తి, గొడ్డలి, బాత్రూము. ఈ మూడిటితో పాటు మనకి ఏం గుర్తొస్తాయి? మోసానికి పరాకాష్ట, దగాకి బ్రాండ్ అంబాసిడర్, అవినీతికి ఫస్ట్ ర్యాంక్, అక్రమాలకి పెట్టింది పేరు, హత్యలు మా ఇంట వంట అవే ఉంటాయి, కబ్జాలు మాకు కాస్త మా పేటెంట్ రైట్ అన్నట్టుగా మీరు వెళ్ళే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉండే పరిస్థితి. ఇక ఇంతకీ కూడా పోతే దోపిడీ అన్నా, గంజాయి గురించి మాట్లాడాలన్నా, డ్రగ్స్ గురించి మాట్లాడాలన్నా, ఎక్కడికి వెళ్ళినా దేని గురించి మాట్లాడాలన్నా వీటి గురించి పీక్స్లో రాష్ట్ర నెంబర్ 1 పొజిషన్లో ఉంచుతాడు. ఈ అవినీతి, దగ, మోసం, అక్రమం, హత్యలు, కబ్జాలు, దోపిడీ, గంజాయి, డ్రగ్స్, ఆడపిల్లల అక్రమ రవాణా, ఆడపిల్లల మీద హత్యలు, అత్యాచారాలు, ఇవన్నిటి గురించి ఇతగాడు ఈరోజు వచ్చి మాట్లాడతాడు. ఇతగాడికి ఇంకో షాక్, పాపం మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజీనామా చేసిందట. గిఫ్ట్ ఉమెన్స్ డేకి ఉమెన్ తరపున మహిళా కమిషన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే రాజీనామా చేసిందట. మరి ఆవిడకేం కొడుకు మండిందో. ఫోన్లో ఇప్పటికైనా తెలిసి వచ్చింది, అరే ఇన్ని రకాలుగా ఆడపిల్లలు అక్రమాలు గురవుతూ ఉంటే నేను కనుక ఆ పొజిషన్లో కూర్చుంటే పాపం అంతా నాకే తగులుతుంది అనుకుందో ఏంటో తెలియదు. కానీ ఆవిడ కూడా ఈరోజు రాజీనామా చేసిన పరిస్థితి. అంటే సొంత తల్లి వెళ్ళిపోయింది, ఇతగాడితో భరించలేనరా భగవంతుడా అని. చెల్లి రోడ్డు మీదకి వచ్చి కాలికి బలపం కట్టుకొని ఆవిడకి జరిగిన అన్యాయం గురించి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఏకరువు పెడతా ఉంది. సొంత చెల్లి మీడియా ముందుకు, ఇంకొక చెల్లి మీడియా ముందుకు వచ్చి నాకు ఓటేయొద్దనే చెప్తుంది. నేను కూడా అందరికీ ఒకటే చెప్తున్నా, అమ్మ ఈరోజు మాట్లాడితే మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగే దమ్ముందా?